భక్తికి వయస్సుతో నిమిత్తం లేదు. సంకల్ప బలం ఉంటే వయోభారం అస్సలు ఒక అడ్డంకే కాదని నిరూపించారు ఒక శతాధిక వృద్ధురాలు. నడవడమే కష్టమైన ఈ రోజుల్లో ఏకంగా 116 ఏళ్ల వయసులో ఆ 7 కొండల వాడిని దర్శించుకోవడానికి కాలినడకన తిరుమల కొండెక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు నవనీతమ్మ అనే బామ్మ. ఆమె తన కుటుంబ సభ్యుల సహాయంతో గోవిందా గోవిందా అంటూ ఎక్కడం చూసి తిరుమల నడకదారలోని భక్తులతో పాటు సోషల్ మీడియా సైతం ఫిదా అయిపోయింది. ఈ అద్భుతమైన వీడియో నెట్లో విపరీతంగా కూడా వైరల్ కావడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. బామ్మ అచంచలమైన భక్తికి దాసోహమై ఆమె వివరాలను సేకరించి తనతో పాటు కుటుంబ సభ్యులకు ఉదయం ప్రత్యేకంగా వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం, భక్తి చూసిన సహయాత్రికులు ఆశ్చర్యపోయారు. వయస్సు శరీరానికి కానీ మనసులోని భక్తికి కాదని చాటి చెప్పిన ఈ బామ్మ తిరుమల యాత్ర ఇప్పుడు అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. భక్తికి వయస్సుతో నిమిత్తం లేదు. సంకల్ప బలం ఉంటే వయోభారం అస్సలు ఒక అడ్డంకే కాదని నిరూపించారు ఒక శతాధిక వృద్ధురాలు. ఆమెకు విఐపి బ్రేక్ దర్శనాన్ని అటు కూటమి ప్రభుత్వం నుంచి కూడా చంద్రబాబు నాయుడు కల్పించారు. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, క్రితం తిరుమలకి 116 సంవత్సరాల వృద్ధురాలు నడుచుకుంటూ కూడా తిరుమల కాలిబాటకుండా కూడా నడుచుకుంటూ కూడా వెళ్ళడం జరిగింది. అయితే అసాధ్యం. ఎందుకంటే ఇప్పటికే మామూలుగా మనం ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళే వెళ్ళాలంటే దాదాపుగా 3-4 గంటల పాటు కూడా తిరుమలకి నడిచి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాంటిది 116 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అత్యంత వృద్ధురాలు నవనీతమ్మ కుటుంబ సభ్యులతో కలిసి నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా రోజుల నుంచి కూడా మొక్కుబడి ఉంది. ఆ మొక్కుబడి చెల్లించుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులకు చెప్పడం, దాని తర్వాత కుటుంబ సభ్యులు కూడా అంటే ఆ వయసు రీత్యా ఆమెకి ఇబ్బందులు, అనారోగ్య కారణాలు కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆమె కోరిక మేరకు, చివరి కోరిక మేరకు వాళ్ళందరూ కూడా కాలిబాట గుండా కూడా అలిపిరి కాలిబాట గుండా కూడా నడిపించుకుంటూ కూడా తిరుమలకి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ విషయాన్ని గుర్తించినటువంటి టీటీడీ ఉన్నతాధికారులు, టీటీడీ యాజమాన్యం వెంటనే అంటే ఆల్రెడీ వాళ్ళు కాలిబాట కూడా నడుచుకుంటూ వెళ్లి స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళ్లిపోవడం జరిగింది. ఒకవైపు మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇదంతా కూడా పెద్ద ఎత్తున 116 సంవత్సరాల నవనీతమ్మ తిరుమలకి శ్రీవారి పైన భక్తితో నడుచుకుంటూ వెళ్ళినటువంటి విషయాన్ని గుర్తించినటువంటి టీటీడీ యాజమాన్యం వెంటనే ఆమెకు మరో దర్శనం కల్పించింది. ఎందుకంటే సాధారణంగా నడుచుకుంటూ వెళ్లే భక్తులకి సర్వదర్శనం లైన్ లో వెళ్ళాలి. నేరే దాని తర్వాత వెళ్ళిన తర్వాత ఆలయం లోపల జయ విజయ విగ్రహాల నుంచి మాత్రమే వాళ్ళకి అవకాశం దర్శనం ఉంటుంది. అంటే దాదాపుగా జయ విజయ విగ్రహాల నుంచి స్వామివారి వెలసి ఉన్న ప్రాంతానికి దాదాపు 100 నుంచి 150 మీటర్ల వరకు ఉంటుంది. అంత దూరం నుంచి 116 సంవత్సరాల వృద్ధురాలకి భగవంతుడు సమంగా కనిపించున్నాడు అనే ఆలోచనతో ఆమెకి సంతృప్తికరమైనటువంటి దర్శనం కల్పించాలి అనే ఆలోచనతో టీటీడీ యాజమాన్యం ఆమెకి మరోసారి దర్శనం, విఐపి ప్రోటోకాల్ దర్శనాన్ని కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ విషయం ప్రకటన చేసిన తర్వాత నిన్నటి నుంచి కూడా ఏ ప్రాంతానికి చెందిన ఆమె, ఎవరు అనే దానిపైన టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరిపి ఆమె తమిళనాడుకు చెందినటువంటి వృద్ధురాలు కావడంతో ఆమెకి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకందరికీ కూడా సమాచారం ఇచ్చి దాని తర్వాత వాళ్ళు మరోసారి తిరుమలకి రప్పించి ఇవాళ తెల్లవారితో ఉదయం స్వామివారి దర్శనాన్ని, సంతృప్తికరమైనటువంటి దర్శనాన్ని, విఐపి ప్రోటోకాల్ దర్శనాన్ని వాళ్ళకందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఆలయం లోపలే రంగనాయకుల మండపంలో ఆమెకి వేద పండితులు వచ్చే వేద ఆశీర్వచనం కూడా అందించి తీర్థప్రసాదాలు వాటన్నిటి కూడా ఏర్పాటు చేసిన తర్వాత అక్కడి నుంచి కూడా ఆమెని సురక్షితంగా అక్కడి నుంచి కూడా ఆమెను పంపించడం జరిగింది. సో మొత్తం మీద చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కూడా 116 సంవత్సరాల వృద్ధురాలు తిరుమలకి నడుచుకుంటూ వెళ్లారంటే ఆమె అచంచలమైనటువంటి భక్తికి టీటీడీ కూడా ఒక గుర్తింపు ఇచ్చింది. అందువల్లనే ఆ భక్తురాలు కోరిక మేరకు ఆమెకి విఐపి ప్రోటోకాల్ దర్శనాన్ని కల్పించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.